పునీత మార్కు గారు రాసిన సువిశేషములోని భాగము 5వ అధ్యాయము 21 నుండి 43 వచనాలు. పిదప యేసు పడవపై సరస్సు ఆవలి తీరమునకు వెళ్ళగా జనసమూహము ఆయన వద్దకు చేరెను. అట్లు ఆయన ఆ సరస్సు తీరమున ఉండగా ప్రార్థనా మందిరాధ్యక్షులలో ఒకడగు యాయూరు అనువాడు వచ్చి ప్రభు పాదములపై పడి, ప్రభు, నా కుమార్తె మరణావస్థలో ఉన్నది, తాము వచ్చి ఆ బాలికపై తమ హస్తముల నుంచిన ఆమె స్వస్థత పొంది జీవింపగలదు అని మిగుల బతిమాలెను. అంతటా ఆయన అతనితో వెళ్ళుచుండగా గొప్ప జనసమూహము ఆయనను వెంబడించుచు పై పడుచుండెను. 12 సంవత్సరముల నుండి రక్తస్రావ వ్యాధి బాధపడుచున్న ఒక స్త్రీ ఎన్నో బాధలు పడి ఎందరో వైద్యుల వద్ద చికిత్స పొందుటకై తనకు ఉన్నదంతయు హెచ్చించినను ఆ వ్యాధి ఏమాత్రము తగ్గక పెచ్చు పెరిగెను. ఆమె యేసును గూర్చి విని జనసమూహములలో నుండి ఆయన వెనుకగా వచ్చి ఆయన వస్త్రమును తాకిన మాత్రమున నేను స్వస్థరాలగుదును అని తలంచి ఆయన వస్త్రములను తాకెను. వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయాను. ఆమె తన శరీరములో ఆ జబ్బు నుండి స్వస్థత పొందినట్లు గుర్తించను. అప్పుడు తన నుండి శక్తి వెలువడినదని యేసు గ్రహించి వెనుకకు తిరిగి, నా వస్త్రమును తాకిన వారెవరు అని ఆ జనసమూహమును ప్రశ్నించను. ఈ జనసమూహము తమపై పడుచుండుట చూచుచున్నారు కదా, నన్ను తాకినదెవరు అని ప్రశ్నించుచున్నారేలా అని శిష్యులు పలికిరి. తనను తాకినది ఎవరో తెలుసుకొనవలనని ఆయన నలుదెసలు తేరిపార చూచెను. తన స్వస్థతను గుర్తించిన ఆమె భయముతో గడగడ వణుకుచు ఆయన పాదములపై పడి జరిగినదంతయు విన్నవించెను. అందుకాయన ఆమెతో, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, ఆరోగ్యవతివై సమాధానముతో పోయి రమ్ము అని పలికెను. ఇంతలో ప్రార్థనా మందిరాధ్యక్షుడకు యాయీరు ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె మరణించినది, గురువుని ఇంకా శ్రమ పెట్టనేలా అని యేసు వారి మాటను లక్ష్య పెట్టక, ఆ మందిరాధ్యక్షుని, నీవు ఎంత మాత్రము అధైర్యపడకము, విశ్వాసమును కలిగి ఉండుము అని చెప్పాను. పిదప పేతురు, యాకోబు, అతని సోదరుడు యోహానును మాత్రము తన వెంట తీసుకొని ఆ అధికారి ఇంటికి వెళ్ళాను. అచ్చడి జనసమూహము గొల్లున ఏడ్చుటయు ప్రలాపించుటయు చూచి ఆయన లోపలికి ప్రవేశించి, మీరు ఎలా ఇట్లు గోలగా ఏడ్చుచున్నారు? ఆ బాలిక నిద్రించుచున్నది గాని చనిపోలేదని వారితో పలికెను. అందుకు వారు ఆయనను హేళన చేస్తే, అయినను యేసు అందరిని వెలుపలకు పంపి ఆ బాలిక తల్లిదండ్రులతో తన శిష్యులతోనూ బిడ్డ పరుండి ఉన్న గదిలో ప్రవేశించను. ఆ బాలిక చెయ్యి పట్టుకొని తలితాకుమి అనెను. ఓ బాలిక, లెమ్మని నీతో చెప్పుచున్నాను అని మాటలకు అర్థం. వెంటనే ఆ బాలిక లేచి నడవసాగాను. ఆమె 12 ఏళ్ల ప్రాయము గలది. అది చూచిన జనులెల్లరూ ఆశ్చర్యచకితులైరి. దీనిని ఎవరికి వెల్లడింపకుడు అని యేసు వారిని గట్టిగా ఆజ్ఞాపించి, ఆమెకు తినుటకేమైనా పెట్టుడు అని చెప్పాను. ఇది క్రీస్తు సువిశేషము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు సువిశేష పఠనాలు యేసు ప్రభువు జీవనాథుడని, జీవాన్నిచ్చేటువంటి ప్రభు అని ఈరోజు పట్టణాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. సాధారణంగా ప్రతి మనిషి కూడా మరి సుఖంగా బ్రతకాలని, ఆరోగ్యంగా జీవించాలని, బాగా బ్రతకాలని ఆలోచన చేస్తూ ఉంటాడు. ఇలాంటి ఆలోచనలో ఉన్నటువంటి మానవునికి అడుగడుగునా కూడా శ్రమలు, కష్టాలు, బాధలు, వ్యాధులు, మరి రోగాలు, అనేకమైన సమస్యల మధ్యలో వస్తూ ఉంటాయి. ఇవన్నీ నా జీవితంలోనికి వ్యాధులు వస్తాయి, మరి కష్టాలు వస్తాయి, లేదా శ్రమలు వస్తాయి అని ఎవరు కూడా ఊహించనటువంటి పరిస్థితిలో మానవుడు జీవిస్తూ ఉంటాడు. అయితే
మానవునికి సమస్యలు వచ్చినప్పుడు, ఈ వ్యాధులు వచ్చినప్పుడు, ఈ కష్టాలు వచ్చినప్పుడు మొట్టమొదట మానవుడు చేసేటువంటి పని ఏంటి? ఆ కష్టాలు మన జీవితంలో వచ్చినప్పుడు మనం చేసేటువంటి పని ఏంటి? మొట్టమొదట మనం చేసే పని ఏంటి? దేవుణ్ణి నిందించటం, దేవుణ్ణి దూషిస్తాం. మొట్టమొదటి చేసేది. నేను ప్రతి ఆదివారం కూడా నేను దేవాలయానికి వెళ్తున్నానే, ప్రార్థనలు చేస్తున్నానే, జపమాలలు చేస్తున్నానే, మరీ తల్లిని వేడుకుంటున్నానే, మరి ఆరాధనలన్నీ పాల్గొంటున్నానే, మరి ఏ విధమైనటువంటి లోటు నేను చేయటం లేదు దేవునికి. నాకే ఈ కష్టాలు ఎందుకు వచ్చినాయి, నాకే ఈ రోగాలు ఎందుకు వచ్చినాయి, నాకే ఈ బాధలు ఎందుకు వచ్చినాయి అని దేవుణ్ణి మనము దూషిస్తూ ఉంటాం, దేవుణ్ణి మనము నిందిస్తూ ఉంటాం. దేవుడు నాకు సహాయపడలేదే, దేవుడు నాకు తోడుగా లేడే అని మొట్టమొదటిగా మనము దేవుణ్ణి నిందిస్తూ ఉంటాం. అయితే ఈరోజు మొదటి పట్టణము, రెండవ పట్టణము, సువిశేషము మనకి బోధించేది ఏంటంటే దేవుడు ఎట్టివాడో, ఎలాంటి వాడో, దేవుడు కోరుకునేది ఏంటో మొదటి పట్టణంలో మనకు చక్కగా రాయబడి ఉంది. చదువు ఒకసారి. ఈరోజు మొదటి పట్టణాన్ని మనం పరిశీలన చేస్తే సొలొమోను జ్ఞాన గ్రంథంలో 11వ అధ్యాయం, 1వ అధ్యాయం కదా, 1వ అధ్యాయంలో మరి చదువు ఒకసారి. మృత్యువును దేవుడు కలిగింపలేదు. మరణాన్ని దేవుడు పెట్టాడా? పెట్టలేదు. జీవమును మాత్రమే ఇచ్చాడు దేవుడు, మరణాన్ని ఆయన ఇవ్వలేదు. అందుకనే అవ్వ ఆదాముల దగ్గరికి మనం ఒకసారి వెళ్ళినట్లయితే దేవుడు వారిని సృజించిన తర్వాత వారితో ఒక మాట చెప్తా ఉంటాడు. ఇదిగో ఈ యొక్క చెట్లు ఫలాలన్నీ కూడా మీరు భుజించండి, హాయిగా భుజించి ఆరోగ్యంగా ఉండండి, మీరు దినదినము అభివృద్ధి చెందాలని వారిని ఆశీర్వదించాడు. అంటే దేవుడు మనము చిరకాలము జీవించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. దేవుని కోరిక అది. నువ్వు మరణించాలి, నువ్వు నశించాలని దేవుడు కోరిక లేదు, అలా అనుకోలేదు ఆయన, అలా ఆలోచన చేయలే. అందుకనే మృత్యువును దేవుడు సృజించలేదు అని వాక్యంలో ఆయన స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. మరి మృత్యువు ఎలా వచ్చింది మన జీవితంలోనికి? దేవుడు మనకి ఇవ్వలేదు కదా. మరి ఈ మరణము, ఈ వ్యాధులు, ఈ రోగాలు, ఈ బాధలు, ఈ కష్టాలు ఇవన్నీ మన జీవితంలోనికి ఎందుకు వస్తూ ఉన్నాయంటే, ఎందుకు వస్తున్నాయమ్మా? ఎందుకు వస్తున్నాయి? అవాదాములు చేస్తున్నటువంటి తప్పిదం వలన. ఏం చేస్తారు వాళ్ళు? దేవుని యొక్క ఆజ్ఞను మీరారు. కాబట్టి మనము దేవుని యొక్క ఆజ్ఞను మీరుట ద్వారా మనకి ఈ బాధలు, ఈ కష్టాలు ఇవన్నీ కూడా మన జీవితంలోనికి వచ్చేస్తున్నాయి. కానీ దేవునికి ఏమాత్రం కూడా ఇష్టం లేదని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. ఎందుకనంటే దేవుడు మనలను ఎలా తయారు చేసుకున్నాడు? తన యొక్క రూపంలో తయారు చేసుకున్నాడు. అవునా? ఎందుకు చేసుకున్నాడు? ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర, హల్లెలూయా యేసయ్యా. ఎందుకు ఆయన రూపంలో మార్చుకున్నాడు? ఆయన రూపంలోనే ఎందుకు తయారు చేసుకున్నాడు? మానవాళిని ఆయన ప్రేమించాడు. మానవాళిని ఆయన నిన్ను ఎంతగానో ప్రేమించి నీ రూపంలో చేసుకున్నాడు. చూసారా? కాబట్టి ఇక వాక్యాన్ని మనం పరిశీలన చేస్తున్నట్టయితే దేవుడు కూడా ఏం కోరుకుంటున్నాడంటే, నువ్వు దేవుడిలాగా చిరకాలము జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. నువ్వు మరణించడం దేవునికి ఇష్టం లేదు. ఎప్పుడైతే నువ్వు సైతాను శోధనలోనికి ప్రవేశించావో, ఎప్పుడైతే సైతాను శోధిస్తూ ఉందో, పిశాచికి నువ్వు లోబడిపోయావో, లోకాశలకు నువ్వు లోబడిపోయావో, అప్పుడు నీకు వ్యాధులు, బాధలు, కష్టాలు, శోధనలు, బలహీనతలు, రోగాలు ఇవన్నీ కూడా మానవాళికి సంభవించి ఇదిగో మానవ జీవితం అనేది మరణాన్ని కొని తెచ్చుకుందని వాక్యం మనకి హెచ్చరిక చేస్తా. పాపము వలన మరణము, ఇతర కీడులు, ఇతర సమస్యలు అనేకమైన మానవ జీవితంలో చోటు చేసుకున్న వాక్యం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. మానవ జీవితము సాఫీగా జరగటానికి ఇవన్నీ కూడా అడ్డుగోడల్లాగా తయారైపోయినాయి అని మొదటి పట్టణం మనకి తెలియజేస్తా ఉంది.
సువిశేషంలో మనం చూసినట్లయితే ఈనాటి సువార్త పట్టణంలో యాయీరు ఆయన కనపడ్డాడు. మందిర అధ్యక్షుడైనటువంటి యాయీరు కనపడ్డాడు. యాయీరుకి దేవుడు చేసిన మేలేంటమ్మా, తన కుమార్తెకు జీవం పోశాడు, ప్రాణం పోశాడు. అలాగే ఇంకొక అంశం కూడా ఉంది అక్కడ, రక్తస్రావ రోగి. రక్తస్రావకి కూడా దేవుడు ఏం చేశాడు, స్వస్థతనిచ్చి ఆమెకు కూడా జీవం పోశాడని ఇక్కడ వాక్యం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. కాబట్టి ఈ యొక్క ప్రాణము పోసేటువంటి జీవన దాతగా ఈరోజు పట్టణాలు యేసయ్యను మనకి పరిచయం చేస్తూ ఉన్నాయి. ఆయన ఆ యొక్క యాయీరు కుమార్తె యాయీరు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన అడుగుతూ ఉన్నాడు. ఏమని అడుగుతున్నాడమ్మా? ప్రభు, నా కుమార్తె మరణావస్థలో ఉన్నది, ఆ బాలికపై బ్రతిమాలెను. ఆయన యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నా బిడ్డ అస్వస్థతగా ఉంది, మంచం పట్టి ఉంది, నువ్వు వచ్చి కొంచెం ఆ బిడ్డకు స్వస్థతను దయచేయాలని బ్రతిమలాడుతున్నాడు. పాదాల మీద పడి బ్రతిమలాడుతున్నాడు. ఆ ప్రభువుతో మాట్లాడుతున్నటువంటి సమయంలో ఇంటి దగ్గర నుంచి కబురు వచ్చింది. ఏమని కబురు వచ్చింది? నీ కుమార్తె చనిపోయిందని అన్నప్పుడు యేసు ప్రభు విన్నాడు ఆ మాటని. వాళ్ళు వచ్చి ఆయన చెప్పినప్పుడు అప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడు? యాయీరుతో మాట్లాడుతున్నాడు. 35వ వచనంలో, నీ కుమార్తె మరణించినది. అయా నువ్వు ఎందుకు ఇంకా యేసు ప్రభువుని ఓ శ్రమ పెడుతున్నావు? మా ఇంటికి రాయ్యా, మా ఇంటికి రాయ్యా, మా బిడ్డని కాపాడయ్యా అని నువ్వు ఎందుకయ్యా బతుకులాడుతున్నావు? ఇంకా నీ బిడ్డ అక్కడ చనిపోయింది, ప్రభువుని ఇక నువ్వు శ్రమ పెట్టబాకు అన్నప్పుడు ప్రభు అన్నటువంటి మాట చాలా ముఖ్యమైనటువంటిది. ఏమన్నారు ప్రభువు? యేసు వారి మాటలను విని లక్ష్య పెట్టక మందిరాధ్యక్షునితో ఆధైర్యపడకము, నీ విశ్వాసము కలిగి. చూసారు యేసు ప్రభు అన్నమాట. మరణించారని వాళ్ళు, నీ బాలిక మరణించిందని, నీ కూతురు మరణించిందని వాళ్ళు చెబుతున్నారు కదా. అప్పుడు నువ్వేమీ ఆధైర్యపడకు, నేనున్నాను, నేను వస్తాను ఇంటికి. ఇప్పుడు నువ్వు ఆధైర్యపడకు, విశ్వాసముతో ఉండు అని చెప్పి ఆయన మాట్లాడినటువంటి మాటను మనం జ్ఞాపకపరుచుకుంటున్నాం. ప్రభు అక్కడికి వెళ్ళాడు. పద వెంటనే వెళ్దామని చెప్పి అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఏం జరిగిందమ్మా? 35వ వచనం చూడు. వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? అధికారి ఇంటికి వెళ్ళిన తర్వాత గొల్లున ఏడ్చుచుండిరి. యాయీరు ఎక్కడున్నాడు? యేసు ప్రభుతో పాటు ఉన్నాడు. వీళ్ళిద్దరూ కలిసి బయలుదేరి వెళ్తున్నారు యాయీరు ఇంటికి. అక్కడ బాలిక చనిపోయింది, వాళ్ళ కుమార్తె చనిపోయి ఉన్నది. చనిపోయింది కాబట్టి చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చారు. ఇల్లంతా నిండిపోయింది. గొల్లున ఏడుస్తున్నారు, దుఃఖిస్తున్నారు, ప్రలాపిస్తున్నారు. మా గ్రంథంలో రాయబడి అందరూ ఏడుస్తున్నారు. కాబట్టి యేసు ప్రభు అక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఇల్లంతా కూడా జనంతో నిండిపోయి ఉంది. యేసు ప్రభు అక్కడికి వెళ్ళి, మీరు ఎలా ఏడ్చుచున్నారు, మీరు ఎలా దుఃఖించుచున్నారు, మీరందరూ కూడా బయటికి వెళ్ళండి అని చెప్పి వాళ్ళందరినీ బయటికి పంపించాడు. పంపించి బాలిక ఉన్నటువంటి, చనిపోయి ఉన్నటువంటి ఆ గదిలోనికి వెళ్ళి, ఈ బాలిక నిద్రించుచున్నది అన్నాడు యేసు ప్రభు. ఏమన్నాడమ్మా? అప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏమనుకుంటున్నారు? ఈయనకేమన్నా మతి స్థిమితమా ఏంటి? ఈయనకేమన్నా పిచ్చా ఏంటి? ఈయన ఎవరు అసలు? ఈయన ఆ బిడ్డ చనిపోయింది, ఈయన వచ్చి నిద్రపోతుంది అంటాడేంటి అని యేసు ప్రభుని హేళన చేశారు. మీరందరూ బయటికి వెళ్ళండి అని బయటికి పంపించి ఆ గదిలోనికి వెళ్ళి యేసు ప్రభు ఏం చేశారమ్మా? బాలికతో తలితాకుమి అన్నారంట. ఆయన భాషలో, అరామీ భాషలో మాట్లాడేవారు కదా యేసు ప్రభు. ఆ భాషను బట్టి తలితాకుమి అన్నారు. అంటే దాని అర్థం ఏంటి ఇచ్చాడు అక్కడ? ఓ బాలిక లెమ్మో. వెంటనే బాలిక లెమ్మో అని చెయ్యందించినప్పుడు వెంటనే బాలిక లేచి నడిచి బయటకు వచ్చింది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. జీవమునిచ్చిన యేసయ్యా
స్తుతి స్తోత్రము. నాలో ప్రాణం పోసిన మెస్సయ్యా స్తుతి స్తోత్రము. జీవమునిచ్చిన యేసయ్యా స్తుతి స్తోత్రము. నాలో ప్రాణం పోసిన మెస్సయ్యా స్తుతి స్తోత్రము. జీవమునిచ్చిన యేసయ్యా స్తుతి స్తోత్రము. పడండి. జీవమునిచ్చిన యేసయ్యా స్తుతి స్తోత్రము. నాలో ప్రాణం పోసిన మెస్సయ్యా స్తుతి స్తోత్రము. సిలువను మోసిన యేసయ్యా స్తుతి స్తోత్రము. రక్తము కాచిన యేసయ్యా స్తుతి స్తోత్రము. జీవమునిచ్చిన యేసయ్యా స్తుతి స్తోత్రము. నాలో ప్రాణం పోసిన మెస్సయ్యా స్తుతి స్తోత్రము. జీవం పోసినటువంటి ఆయన. అందుకని మొదటి పఠనం చెబుతుంది ఆయన జీవదాత, జీవాన్ని ఇచ్చేటువంటి వాడు. మరణాన్ని ఆయన కోరుకోవటం లేదు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే దేవునితో పాటుగా మానవుడు కూడా కలకాలము చిరకాలము జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడని మొదటి పఠనం మనకి తెలియజేస్తా ఉంది. కాబట్టి ఎప్పుడైతే బాలిక లేచిందో, లేచిన తర్వాత ప్రజలందరూ కూడా ఏమైపోయారమ్మా? ఆశ్చర్యం వేసిందంట. ప్రజలందరూ కూడా ఆశ్చర్యపడిపోయారు. ఈయన ఎక్కడి నుండి వచ్చాడు? ఈయన ఎవరు అసలు? చనిపోయినటువంటి బిడ్డని ఈయన బ్రతికించాడని చెప్పి వెంటనే యేసు ప్రభు అన్నాడు, ఆమె తినుటకు ఏదైనా ఆహారాన్ని పెట్టండి అని చెప్పి అక్కడి నుంచి యేసు ప్రభు వేరే చోటికి వెళ్ళిపోయాడు. అనేక మంది వ్యాధిగ్రస్తులు ఆయన వెంబడించినట్లుగా వాక్యాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. యాయీరు కుమార్తెకు ప్రాణం ఇచ్చినటువంటి దేవుడు మన యేసయ్య, జీవదాత ఆయన. కాబట్టి వాక్యాలు మనం చూసుకున్నట్లయితే ఇంకొక అంశం కూడా అందులో ఈ రోజు చెప్పబడింది. ఎవరామె? రక్తస్రావ రోగి. మీ అందరికీ కూడా తెలిసినటువంటి ఆమె, బాగా పరిచయం ఉన్నటువంటి ఆమె, అనేక సంవత్సరాల నుంచి మనం వింటున్నటువంటి వర్తమానం. యేసు ప్రభు వారు చేస్తున్నటువంటి అద్భుతాలలో రక్తస్రావ రోగి స్వస్థత కూడా ఒక అద్భుతమై ఉన్నదని మనందరికీ కూడా తెలుసు. మత్తయి గారు రాశారు, మార్కు గారు రాశారు, లూకా గారు రాశారు, యోహాను గారు సువార్తలన్నిటిలో కూడా ఈ అంశము రాయబడి ఉన్నది. కాబట్టి యేసు ప్రభువు చేసినటువంటి అద్భుతాన్ని వీరందరూ కూడా రాశారు. అయితే ఏమని రాశారు? రక్తస్రావ రోగంతో బాధపడుతున్నటువంటి ఆ స్త్రీ తన ఆస్తిని అంతా కూడా అమ్మేసుకుంది. ఎందుకు అమ్మేసుకుంది? ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతుంది? 12 సంవత్సరాల నుంచి బాధపడుతుంటే అనేక మందిని సంప్రదించింది, వైద్యులను సంప్రదించింది, నిపుణులను సంప్రదించింది, అనేక మందిని సంప్రదించిన ఎక్కడ కూడా నయం కాలేదు. ఈ లోపు తనకున్నటువంటి ఆస్తి, ధనము, డబ్బు అంతా కూడా ఖర్చు అయిపోతుంది, కానీ వ్యాధి మాత్రము నయం కాలేదు. ఏ వైద్యుడి వల్ల కూడా నయం కాలేదని వాక్యం మనకు చక్కగా తెలియజేస్తా ఉంది. నిరాశలో ఉండిపోయింది. ఇని తర్వాత వాక్యాలు మనం చూసినట్లయితే చక్కగా గ్రంథంలో ఒక్కొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం కొద్దిసేపు. ఆ రక్తస్రావ రోగి పేరు గ్రంథములో రాయబడలేదు. ఉంది ఎక్కడన్నా? రక్తస్రావ రోగి అంటున్నారే కానీ ఆ రక్తస్రావ రోగి యొక్క పేరు గ్రంథములో రాయబడలేదు. కానీ ఈ బైబిల్ వేద పండితులు ఉంటారు కొంతమంది, వారేం చెప్తున్నారంటే ఫస్సియేలిస్ అంటారు ఆమె పేరు. ఏం పేరు అది? ఫస్సియేలిస్. ఆమె ధనవంతురాలు. ఫస్సియేలిస్, అవునా? ఆమె బాగా ధనవంతురాలు. ఎందుకు ధనవంతురాలు అని అంటే ఆమె రాజుగారి యొక్క కుమార్తె. ఎవరమ్మామే? ఒక రాజుగారి యొక్క హేరోదు రాజు తెలుసుగా, మనకి తెలుసా? పరిచయం ఉందా? హేరోదు రాజు గారికి 3 కొడుకులు ఉన్నారు, అవునా? హేరోదు రాజు గారికి 3 కొడుకులు. అందులో 2వ కొడుకు పేరు హేరోజు అంతిఫస్, అవునా? అతనికి
అంటే హేరోదు రాజు రెండో కొడుకుకి ఇద్దరు కొడుకులు ఉన్నారు మళ్ళీ. అంటే హేరోదు రాజుకి ఏమవుతారు వీళ్ళు? ఆ ఇద్దరు కొడుకుల్లో పెద్ద కొడుకు భార్య అందుకు ఇవన్నీ చెప్పాల్సి వచ్చింది అనమాట. హేరోదు రాజుకి ముగ్గురు కొడుకులు. ఈ ముగ్గురు కొడుకుల్లో రెండో కొడుకు ఉన్నాడు. రెండో కొడుక్కి ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఈ ఇద్దరు కొడుకుల్లో పెద్దవాడి భార్య ఫసియలిస్. రాజులు పెళ్లి ఎవరిని చేసుకుంటారు? రాజుల పిల్లల్ని చేసుకుంటారు, అవునా? ఈయన రాజు కాబట్టి ఒక రాజుగారి కూతురునే వివాహం చేశారు. ఈయన కూడా ఈ రక్తస్రావ రోగంతో బాధపడేటువంటి స్త్రీ వాళ్ళ నాన్న కూడా ఒక రాజే. అరితాస్ అనేటువంటి ఒక రాజు కూతురు. వివాహమైన తర్వాత కొద్ది సంవత్సరాలలో ఆమెకి ఈ వ్యాధి వచ్చిందంట. ఈ వ్యాధి వచ్చినటువంటి స్త్రీని విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టాలా, తనతో ఉంచుకోవాలా అనేది మనం చూసినట్లయితే లేవియాకాండము 15వ అధ్యాయం మొత్తం రాసి ఉంటుంది. అక్కడ లేవియాకాండములో రక్తస్రావమైనటువంటి స్త్రీని తను పడేటువంటి బాధలు, కష్టాలు అవన్నీ కూడా లేవియాకాండం 15వ అధ్యాయంలో చక్కగా రాయబడి ఉంటుంది. అది మీరు ఖాళీగా ఉన్నప్పుడు చదువుకోండి. స్త్రీలుగా మీరు అది చదువుకోండి. బైబిల్ పండితులు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ రోగము కలవారు వీళ్ళు ప్రత్యేకంగా ఉండాలి. కుటుంబ జీవితంలో కాకుండా ప్రత్యేకంగా ఉండాలి. కాబట్టి అలా ఆమెను అతను ఏం చేశాడు? వదిలేసినప్పుడు ఆమె ఒంటరిగా జీవిస్తా ఉంది. ఎందుకు వదిలేశాడు అంటే ఆ లేవియాకాండంలో చక్కగా ఆమె జీవిత పరిస్థితి, ఆ రక్తస్రావ యొక్క పరిస్థితి అక్కడ వ్రాయబడి ఉంది. కాబట్టి ఈ రక్తస్రావ స్త్రీ ధనవంతురాలే కదమ్మా, రాజుగారి కూతురే కదా, మరి ధనవంతురాలు. కాబట్టి ఎంతమంది వైద్యులను సంప్రదించినా ప్రయోజనం లేకపోయింది. ఇప్పుడు సామాన్యుడైతే డబ్బు లేక చూపించుకోలేదు అనుకోవచ్చు, కానీ అన్నీ ఉండి అంతమందిని సంప్రదించినా సరే ఎక్కడక్కడ ఈ వ్యాధికి మందు అనేది దొరకలేదు, తగ్గలేదు. కాబట్టి ఈ సమయంలో చివరికి ఆమె ఒక స్థితికి వచ్చేసింది. ఏమిటి ఆ స్థితి అంటే మానసికమైనటువంటి స్థితికి వచ్చేసింది. ఏమనుకుంటుంది ఆమె? నా పని అయిపోయింది. మరణావస్థకు వచ్చేసింది. శరీరంలో ఉన్నటువంటి రక్తమంతా కూడా రక్తస్రావం అయిపోతూ ఉంది. బలహీనురాలైపోయింది. నాకు జీవితం లేదు, నా జీవితాన్ని నేను కొనసాగించలేను అనేటువంటి స్థితిలోకి ఆమె వచ్చేసింది. సువిశేషములో 27వ వచనం ఒకసారి చూద్దామమ్మా. ఏం చేసిందంట? ఆఖరి నిమిషంలో ఏం చేసింది? ఆయనను గూర్చి విని, చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆయనను గూర్చి, ఎవరిని గూర్చి? యేసును గూర్చి విన్నదంట. అంటే ఇంతకాలం వినలేదా? ఈ 12 సంవత్సరాల నుంచి వినలేదా? అనారోగ్యం వచ్చినప్పుడు నాకేంట్లే, డబ్బుంది, ఈడి కాకపోతే వాడి కాకపోతే వాడి వైద్యుడి దగ్గరికి వెళ్ళి బాగు చేయించుకుంటాను. ఎవరిని ఇక్కడ ఆమె సంప్రదించలేదు. వైద్యులే దేవుణ్ణి సంప్రదించాల. ఎవరిని? దేవుని వైపు అసలు ఆమె చూడలేదు కూడా. 12 సంవత్సరాలు వ్యాధితో బాధపడి నరకం అనుభవించి ఆమె కష్టం ఎలాంటిదో కూడా గ్రంథంలో వ్రాయబడి ఉంది. ఆ స్త్రీ ఎలాంటి కష్టపడుతుందో కూడా గ్రంథంలో చక్కగా వ్రాయబడి ఉంది. కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి మనం ఆలోచన చేసినట్లయితే ఆమె పడినటువంటి వేదనను బట్టి ఆఖరి నిమిషంలో ఆమె యేసును గురించి విని 27వ వచనంలో ఏమినుందమ్మా? ఏమినుంటుంది? యేసుని గురించి ఏమినుంటుంది అమ్మా? మీరేమైనా విన్నారా యేసుని గురించి? మీరు వినలేదా? విన్నారా? ఏమన్నారు అమ్మా? మీరు ఏమిన్నారు? యేసుని గురించి ఏమి వినలేదా? నాకేం చెప్పట్లా మీరు. దేవుణ్ణి మీరేమన్నారంటున్నా? యేసుని గురించి ఆమె విన్నదంట. ఆమె ఏమిందో తర్వాత మాట్లాడుకుందాం. మీరేమన్నా యేసుని గురించి విన్నారా? ఏమన్నారు?
ఆయన లోకరక్షకుడు, స్వస్థపరిచేవాడు. తర్వాత ఏం చేశాడు ఆయన? 5 రొట్టెల్ని 2 చేపలని 5,000 మందికి పంచాడు. తుఫాను ఆపాడు. మరణావస్థను లాజరుకి జీవాన్ని ఇచ్చాడు. ఇంకా నీటిని ద్రాక్షారసంగా మార్చాడు. ఇంకా విన్నారా మీరు? ఇవన్నీ విన్నారా? ఆమె కూడా అలాగే వింది. ఈయన యేసయ్య అంట. ఈయన ఎక్కడ తగ్గనటువంటి రోగాలు కూడా ఆయన దగ్గరికి వెళ్తే తగ్గిపోతున్నాయి అంట. ఈయన యేసు ప్రభువుని గురించి విని ఆఖరి నిమిషంలో యేసయ్య దగ్గరికి వెళ్ళాలని ఆశపడింది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చివరకు యేసయ్య మాటలో ఒక శక్తి ఉన్నదని ఆమె గ్రహించి ఆయనలో ఏదో ఉంది. అనేక మందికి స్వస్థత ఇస్తున్నప్పుడు నేను 12 సంవత్సరాల నుంచి బాధపడుతున్నాను కదా, ఆయన నాకు స్వస్థత ఇస్తాడు అనేటువంటి విశ్వాసంతో 27వ వచనంలో చక్కగా మనకు అక్కడ వ్రాయబడింది. చదువు ఒకసారి అది. ఆమెను యేసును గురించి విని జనసమూహములో నుండి ఆయన వెనుకకు వచ్చి తాకింది. ఎందువలన అక్కడ ఆయన దగ్గరికి వచ్చింది? వినుట వలన ఏమొస్తుంది? విశ్వాసం వస్తుంది. వాక్యము వినాలి. వాక్యము, దేవుని యొక్క మాటలు వినకపోతే నీలో విశ్వాసం అనేటువంటి బీజం పడదు. ఆయన ఎంతో మందికి మేలులు చేశాడని ఆమె విని ఏం చేస్తుంది? యేసు దగ్గరికి వచ్చింది. ఇప్పుడు దాకా ఏం చేస్తుంది? ఏడుస్తుంది, దుఃఖిస్తుంది, బాధపడుతుంది, ఆవేదన చెందుతుంది. ఇక నా జీవితం అయిపోయింది, నేను మరణావస్థలో ఉన్నాను, నా శరీరంలో ఇక రక్తం కూడా లేదు అని ఆమె బాధపడుతూ ఏడుస్తూ కన్నీరు కారుస్తుంది. కానీ దేవుని వైపు చూసిందా? చూడలా. ఈ 12 సంవత్సరాలు కూడా దేవుని వైపు చూడలేదు ఆమె. ఎన్న తర్వాత ఇప్పుడు దేవుని వైపు చూస్తుంది. కానీ దేవుడు నీ వైపు చూస్తూ ఉన్నాడు. దేవుడు నీ వైపు చూస్తూ ఉన్నాడు. నువ్వు బాధలో ఉన్నా, కష్టంలో ఉన్నా, వేదనలో ఉన్నా, రోగంలో ఉన్నా, శోధనలో ఉన్నా, బలహీనతలో ఉన్నా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. ఒక్కసారైనా నువ్వు నా వైపు చూస్తావేమో అని దేవుని వైపు చూడాలి. లోకమైనటువంటి ఆశల వైపు చూడకుండా ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు చూడాలి. ఈమెకు రక్తస్రావ రోగికి స్వస్థత ఎప్పుడు వచ్చింది? దేవుని వైపు చూసినప్పుడే స్వస్థత వచ్చింది. దేవుని వైపు చూసినప్పుడే నీకు మేలు జరుగుద్ది. దేవుని వైపు తిరిగినప్పుడే నీకు నీ అవసరత ఏంటో తీరుతుంది. ఆమె 12 సంవత్సరాలు ఎటువైపు చూసింది? లోకం వైపు చూసింది. ఆ డాక్టర్ అంది, ఆ డాక్టర్ అంది, ఆ డాక్టర్ అంది, ఆ డాక్టర్ అంది, ఆ పసరు అంది, అదంది, ఇదంది, ఆ వైద్యం, ఈ వైద్యం. దేవుని వైపు చూడాల. కానీ ఆమెలో విశ్వాస బీజం పడిన తర్వాత ఎవరి వైపు చూస్తుందమ్మా? దేవుని వైపు చూస్తున్న తర్వాత ఆమెకి ఏమొచ్చింది? స్వస్థత వచ్చింది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆ బిడ్డ నా వైపు, నీ భారంతో ఉన్నావనుకో, దేవుడు ఏం చేస్తున్నాడు? అక్కడ నుండి చూస్తున్నాడు. ఆమె భారంతో ఉంది కదా, నా వైపు చూస్తుందేమో, చూస్తే నేను ఆమెకు ఆ బాధని తీసివేస్తాను. దేవుడు చూస్తున్నాడంటే కానీ మనం ఎవరు? చూస్తున్నాడమ్మా, యేసు చూస్తున్నాడమ్మా, కళ్ళల్లో కన్నీరు చూస్తున్నాడమ్మా, చూస్తున్నాడమ్మా, యేసు చూస్తున్నాడమ్మా, కళ్ళల్లో కన్నీరు చూస్తున్నాడమ్మా, చూస్తున్నాడమ్మా, యేసు చూస్తున్నాడమ్మా, గుండెల్లో వేదనను చూస్తున్నాడమ్మా, చూసిన దేవుడు దాటిపోడమ్మా, చూసిన దేవుడు దాటిపోడమ్మా, చెయ్యి చాచి చేరదీసి దీవిస్తాడమ్మా, కన్నీళ్లు తుడిచి కరుణిస్తాడమ్మా. యేసయ్యా, 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 నా యేసయ్యా, చూస్తున్నాడమ్మా యేసు, కళ్ళల్లో కన్నీరు చూస్తున్నాడమ్మా, చూస్తున్నాడమ్మా యేసు, చూస్తున్నాడమ్మా, గుండెల్లో వేదనను చూస్తున్నాడమ్మా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్
ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆమె పడేటువంటి కష్టాన్ని యేసయ్య చూస్తూ ఉన్నాడు. మన పరిస్థితి కూడా అంతే. నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు ఎవరి వైపు చూడాలి? యేసయ్య వైపు చూడాలి. అప్పుడే నీకు మేలు జరుగుతుందని రక్తస్రావ రోగి ద్వారా ప్రభు ఈ రోజు మనకి బోధిస్తూ ఉన్నాడు. కాబట్టి యేసు ప్రభు ఈ 3 సువార్తలు, మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు మనం చూసినప్పుడు చక్కగా ఈ వాక్యాలు మరి చక్కగా మనకి బోధిస్తూ ఉన్నాయి. వీళ్ళతో ప్రయాణం చేస్తూ యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడమ్మా? పోయిన ఆదివారం మనం ధ్యానం చేశాం కదా. యేసు ప్రభు ఏం చేశారు? పడవలో ప్రయాణం చేశారు. ఎక్కడున్నారు? గలిలయ సరస్సును దాటి అవతలకి వెళ్ళారు. అవునా? వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆ ప్రయాణంలో ఉండగా యేసు ప్రభు మార్గ మధ్యములో దయ్యము పట్టినటువంటి ఒక వ్యక్తిని స్వస్థపరుస్తున్నాడు. ఆ ప్రాంతం అంతా వారందరూ కూడా ఏమనుకుంటున్నారంటే, దయ్యం పట్టిన వ్యక్తిని ఈయన స్వస్థపరిచాడంటే ఈయన ఒక పెద్ద మాంత్రికుడు, ఈయన ఒక పెద్ద మాంత్రికుడు, మన ఊరు వచ్చాడు, ఇక్కడ మనల్ని శపిస్తాడు, లేదా మనకి శాతబడులు చేస్తాడు, మాంత్రికుడు అవేగా చేసేది అని యేసు ప్రభుని తరిమేశారు. అప్పుడు యేసు ప్రభు ఆ ఊరిని వదిలి ప్రక్క ఊరికి వెళ్ళిపోతూ ఉన్నారు. గలిలయ తీర ప్రాంతమునికి వెళ్ళిపోయాడు ఆయన. అక్కడి నుంచి ఏం చేశాడంటే, వెళ్ళిపోతూ ఉండగా ఇందాక ఆయన పరిచయం అయ్యాడు మనకి. ఎవరైనా? యాయిరు. యేసు ప్రభు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా యాయిరు అక్కడ ఆయనకు తారసపడ్డాడు. తారసపడి తన కుమార్తెకు స్వస్థతను చేకూర్చుకున్నాడు. ఈ మధ్యలో జరిగింది రక్తస్రావ రోగి. ఈ మధ్యలో ఈ యాయిరు కుమార్తెను యేసు ప్రభు, యాయిరు యేసు ప్రభు కలిసే మధ్యలో మార్గ మధ్యలో ప్రయాణం చేయించుండగా ఈ రక్తస్రావ రోగి యేసయ్య దగ్గరికి వచ్చినట్టుగా గ్రంథం మనకు చక్కగా తెలియజేస్తుంది. ఆమె ఎన్ని కష్టాలు పడిందో. ఆమె వయసు ఎంతమ్మా తెలియదు, గ్రంథంలో రాయబడలేదు. కానీ ఆమె రోగం యొక్క వయసు ఎంత? 12 సంవత్సరాలు. ఆమె రోగం యొక్క వయసు 12 సంవత్సరాలు. భయంకరమైనటువంటి వ్యాధి అది. దానికి మందులు లేవు, తగ్గటం లేదు. సాధారణంగా మరి ఇంట్లో స్త్రీలు, మీరందరూ స్త్రీలే కాబట్టి స్త్రీలు మరి నెలసరి ఉండే ప్రతి నెలలో కూడా 1-2 రోజులకే మనిషి ఎంతో బాధపడిపోతూ ఉంటారు, ఎమోషనల్గా ఉంటారు, కోపంగా ఉంటారు. దాని యొక్క ప్రభావం అలా ఉండదు. తర్వాత నీరసం అయిపోతూ ఉంటారు. 1-2 రోజులకే నీరసం అయిపోతూ ఉంటారు. కానీ ఈమెకి ఎన్ని సంవత్సరాలంట? 12 సంవత్సరాల నుంచి ఋతుస్రావం జరుగుతూ ఉంటే ఆమె పరిస్థితి ఏంటమ్మా? ఎంత భయంకరమైనటువంటి వ్యాధి. అదే లేవ్యాకాండం మొత్తంలో రాసిందనమాట. కాబట్టి ఇక్కడ మానసికమైనటువంటి ఒత్తిడి. ఇంకా ఆమె ఏమనుకుంటుందంటే, ఇక చివరికి ఏమనుకుంటుంది? నా జీవితము అయిపోయింది, నా జీవితము అయిపోయింది, ఇంకా నేను చనిపోతాను, నేను చనిపోతాను అనేటువంటి ఉద్దేశంలోనికి ఆమె వచ్చేసింది. విని ఏం చేసింది? యేసయ్యని గురించి విని యేసయ్య వస్త్రాలు తాకటానికి ఆయన దగ్గరికి వచ్చింది. ఆయన మాటలో శక్తి ఉంది, ఆయన వాక్కులో శక్తి ఉంది, ఆయన నామములో శక్తి ఉంది, ఆయన జీవము గలవాడు అనేటువంటి విశ్వాసాన్ని తను బలపరుచుకుంది. అవునా? విశ్వాసాన్ని బలపరుచుకుంది. నేను ఇప్పుడు ఏమైనా సరే ఎవరిని కలుసుకోవాలి? యేసయ్యని కలుసుకోవాలి. ఎలా? యేసు ప్రభు నడుస్తూ ఉంటే ఆయన చుట్టూ అనేక మంది ప్రజలు ఆయన వెంబడిస్తూ ఉన్నారు. వాక్యంలో మనం మొదటి వచనం అదే, యేసు 27వ వచనంలో ఆ అనారోగ్య స్థితిలో ఉన్నటువంటి ఆమె యేసు ప్రభును ఇప్పుడు ఏ విధముగా ఆ వస్త్రాన్ని తాకాలి, నేను ఆయన వస్త్రాన్ని తాకితే చాలు నాకేమొచ్చేస్తుంది? ఆ స్వస్థత అనేటువంటి విశ్వాసాన్ని బలపరుచుకుని ఏం చేస్తుంది? ప్రయత్నం చేస్తా ఉంది. యేసయ్య దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తా ఉంది. నువ్వు ప్రయత్నం చేస్తున్నావా? యేసయ్య దగ్గర రావడానికి ప్రయత్నం చేస్తున్నావా? మనం అనుకుంటున్నాం, ఇందాకనే మనం డిస్కస్ చేసుకున్నాం ప్రార్థన ముందులో, నాకు మైక్ వినపడలేదు, నాకు వాగ్ది వినపడలేదు, నాకు సౌండ్ వినపడలేదు అని మనం ఆటంకాలు మనం పెట్టుకుంటా ఉంటాం. యేసయ్య దగ్గరికి వెళ్ళాలంటే మనకి ఏమీ అవసరంలా. సైతాన్ ఏం చేస్తుందంటే మనకు అడ్డంకులు పెడుతుంది. మానవ జీవితాన్ని సక్రంగా సాగకుండా సైతాను మనకు అడ్డం పెడుతుంది, విరోధినిగా మనల్ని సృష్టిస్తుంది. అందుకనే ప్రభు అంటాడు, సైతాను యొక్క క్రియలను మీరు గమనించేటువంటి స్థితిలో మీరు జీవించాలంటాడు ఒక వాక్యములో. మనం గుర్తుపట్టలేమవి, దేవుని కార్యాలలాగానే ఉంటాయి అవి కూడా. కాబట్టి ఈ యొక్క స్త్రీ ఏం చేస్తుంది? స్త్రీకి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలంటే ఏమడ్డుగా ఉంది? ఇప్పుడు ఏమడ్డుగా ఉంది? జనం ఉన్నారు.
ఆ జనం మధ్య ఆమె ఉంది. ఆమె రోగముతో ఉంది, పైగా నీరసంగా ఉంది. 12 సంవత్సరాల నుంచి వ్యాధి కదా, ఆమె నీరసంగా కదలలేనటువంటి స్థితి, అడ్డంగా మారిపోయింది. చూసారా, ప్రభువును కలుసుకోవాలంటే అడ్డం. కానీ అయినప్పటికీ కూడా ఆమె ప్రయత్నం చేసి ఏం చేస్తుందమ్మా, ఏం చేస్తుంది, వాళ్ళందరినీ కూడా దాటుకుంటూ ఆ మధ్యలో దూరేసేసి వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళిపోయింది? యేసయ్య వస్త్రం దగ్గరికి వెళ్ళిపోయింది. వస్త్రాన్ని ఏం చేసింది? మళ్ళా తాకింది. తాకగానే ఏం జరిగింది? తన శరీరం అంతా కూడా తేలికైపోయింది. తన శరీరం అంతా ఏమైపోయింది? తేలిక. ఇప్పటి వరకు ఎలా ఉంది? బాధగా ఉంది, నీరసంగా ఉంది, ఆనందం లేదు, సంతోషం లేదు. ఎప్పుడైతే యేసయ్య వస్త్రాన్ని తాకిందో తనకు తెలిసిపోయింది, నా రోగం తగ్గిపోయింది. ఎలా తెలిసింది ఆమెకి? ఆమెకు ఒక రకమైనటువంటి సంతోషం వచ్చేసింది, ఒక రకమైన శక్తి వచ్చేసింది, నీరసం లేదేక, ఆనందం, సంతోషం, నాకు వ్యాధి తగ్గిపోయింది అనేటువంటి నిర్ధారణకు ఆమె వచ్చేసింది. అదే సమయంలో యేసు ప్రభు ఏమనుకుంటున్నాడమ్మా? చదువు తర్వాత వచ్చిన యేసు ప్రభుకు కూడా తెలిసిపోయింది. అప్పుడు యేసు ప్రభు ఏమంటాడు చూడు, ఏమో ఒక రకంగా అనుభవిస్తూ ఉంటే యేసు ప్రభు అనుభవాన్ని ఆయన తెలియజేస్తా ఉన్నాడు. ఏమేమనుకుంటుంది? నేను ఆ వస్త్రాన్ని తాకాను, నా వ్యాధి తగ్గిపోయింది, నాకు బాడీ అంతా చక్కగా తేలికగా ఉంది, రోగం తగ్గిపోయిందని సంతోషంలో భయపడుతుంది, గజగజ వణికిపోతుంది అక్కడ సంతోషంలో. యేసు ప్రభు ఏమంటున్నాడు? నన్నెవరో తాకారంటున్నాడు. యేసు ప్రభుకి ఎట్ట తెలిసింది? అది తన శరీరం నుండి ఒక వెలుగు, ఒక శక్తి బయటకు వచ్చేసిందంట. యేసు ప్రభుకి అది తెలిసింది. నాలో నుంచి శక్తి బయటకు వెళ్ళింది, ఎవరో నన్ను తాకారని శిష్యులను అడుగుతుంటే వాళ్ళు ఏమంటున్నారు? అయ్యా, మీ చుట్టూ ఎంతమంది జనం ఉంటే మిమ్మల్ని ఎవరు తాకారో మేము ఎట్టా కనుక్కుంటామయ్యా అని అన్నారు. యేసు ప్రభు అంటున్నాడు, నన్నెవరో తాకారు, నా నుండి శక్తి బయటకు వెలువడింది. ఎవరి మీదకి వెళ్ళింది? అది ఆ స్త్రీ మీదకి వెళ్ళింది. ఎవరైతే యేసయ్యను తాకుతారో ఆ తాకినటువంటి వ్యక్తిలోనికి యేసయ్యలో ఉన్నటువంటి వెలుగు, యేసయ్యలో ఉన్నటువంటి శక్తి ఆ వ్యక్తిలోనికి వచ్చి స్వస్థపరిచిన వాక్యం మనకి హెచ్చరిక చేస్తాము. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తి. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో. ఆమె ఏం చేసింది? నమ్మింది. నేను ఆ వస్త్రాన్ని తాకితే నాకు ఈ రోగము తగ్గిపోతుంది. కాబట్టి ఆ నమ్మిక, ఆ విశ్వాసము ఆమెకు స్వస్థతను చేకూర్చింది. మార్కు శుభవార్త 6వ అధ్యాయం 53వ వచనాన్ని ఒకసారి ధ్యానం చేద్దాం. చూడండి ఒకసారి. మా మైకులు అడిదిప్పి పెట్టండి, మీ మైకులు అడిదిప్పి పెట్టండి, ఇలా తాపు చేసి అడిదిప్పి పెట్టండి మీ వైపుకి. ఫస్ట్గా చదువు. పరిసర ప్రాంతములకెల్లా పరిగెత్తి ఆయన ఉన్న స్థలమునకు పడకలపై రోగులను మోసుకుని వచ్చి, ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు అక్కడ ఉన్నారని తెలిసి
ఎక్కడున్నారు యేసు ప్రభు? అక్కడ ఉన్నారని తెలిసి అనేక మంది ప్రజలు తెలుసుకుని పడకల మీద ఉన్నటువంటి లేవలేనటువంటి వారిని, రోగస్తుల్ని అందరినీ కూడా పడక మంచాలతో సహా మోసుకుని ఆయన దగ్గరికి వచ్చారన్న. ఎందుకు మోసుకొచ్చారు? స్వస్థత పొందుకోవడం. రోగులకు ఆయన స్వస్థత ఇస్తున్నాడని తెలుసుకున్న తర్వాత రక్తస్రావ రోగికి స్వస్థత వచ్చిందంట. అనేక మంది వ్యాధిగ్రస్తులకు స్వస్థతలు ఇస్తున్నాడు. కాబట్టి రోగముతో ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడికి యేసయ్య దగ్గరికి తీసుకుని వచ్చారు. కాబట్టి ప్రభు ఇక్కడ వాక్యంలో మనకి తెలియజేస్తున్నాడు. వందనాలు 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 యేసయ్య, వందనాలు అభివందనాలు యేసయ్య, వందనాలు 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 యేసయ్య, వందనాలు అభివందనాలు యేసయ్య. రోగాలతో మేము వచ్చినాము యేసయ్య, నీ హస్తంతో మమ్ము తాకవా యేసయ్య, రోగాలతో మేము వచ్చినాము యేసయ్య, నీ హస్తంతో మమ్ము తాకవా యేసయ్య. వందనాలు 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 యేసయ్య, వందనాలు అభివందనాలు యేసయ్య. ఎవరెవరు వచ్చారమ్మ అక్కడికి? రోగాలతో ఉన్న వారందరూ కూడా యేసయ్య దగ్గరికి వచ్చారు, స్వస్థతలు పొందుకున్నారు. ఈ రక్తస్రావ రోగి యేసు ప్రభు యొక్క వస్త్రాలను తాకిన తర్వాత యేసు ప్రభు ఏమన్నాడమ్మా? రమ్మన్నాడు. రమ్మన్నప్పుడు ఈమెం చేస్తుంది? భయముతో గడగడ వణికిపోతూ ఉంది. ఎందుకు భయపడుతుంది? మీకు స్వస్థత వచ్చింది కదా, స్వస్థత వచ్చింది కదా, ఆరోగ్యం ఉంది కదా, ఇప్పుడు భయపడతామేంటి? ఇంతకు ముందు భయపడాలా ఆమె, ఇప్పుడు ఎందుకు భయపడుతుంది? యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు, ఆయన తెల్లని వస్త్రము లాంటి వాడు, ధవళ వస్త్రము లాంటి వాడు. ఆయనను తాకాలంటే నేను పాపిని, నేను అపవిత్రమైనటువంటి మనిషిని, కాబట్టి ఆయనను తాకాలి అంటే ఆమె భయపడుతుంది. ఆయన దగ్గరికి వెళ్ళాలంటే భయపడుతూ ఉంది, గజగజ వణికిపోతూ ఉంది. అయినప్పటికీ కూడా ధైర్యం తెచ్చుకుని ఆయన చెప్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, ఆ ధైర్యపడకు, నువ్వు విశ్వాసంలో జీవించమంటున్నాడు. నీకు వచ్చిన ఏ కష్టాన్ని గురించి కూడా నువ్వు అధైర్యపడవద్దు, నువ్వు విశ్వాసంలో ఉండు, అది నిన్ను స్వస్థపరచడానికి మేలు చేస్తుందని చెప్పి ప్రభు యాయిరు ద్వారా ఈ రోజు మనకి తెలియజేస్తూ, ఆ స్త్రీ ఏం చేస్తుందమ్మా? ఆయన పాదముల మీద పడి జరిగినదంతా కూడా వెంటనే ఏం చేసిందమ్మా? ఆయన చక్కగా మొత్తం విషయం అంతా కూడా చెప్పేస్తే యేసు ప్రభు అంటున్నాడు, అదే మనమైతే ఏం చేస్తాం? అది మనమైతే ఏం చేస్తామమ్మా? నేను ప్రార్థన చేయబట్టి నీకు జ్వరం తగ్గిపోయింది, నేను ప్రార్థన చేయబట్టి నీకు స్వస్థత వచ్చిందంటాం. అవునా? యేసయ్య అలా అనలా. ఏమన్నాడు? అమ్మా, నువ్వు నన్ను తాకటం వల్ల నీకు స్వస్థత రాలేదు, నా అంగీని పట్టుకోవటం వల్ల నీకు స్వస్థత రాలేదు. ఎందువల్ల వచ్చింది నీకు స్వస్థత? నువ్వు విశ్వసించటం వల్ల నీకు స్వస్థత వచ్చింది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు ఆ స్త్రీ పరిస్థితి చూడండి, ఎంత ఆనందంగా ఉంది. ఆ స్త్రీకి స్వస్థత ఎప్పుడు వచ్చింది? ఒక ప్రశ్న, ఎప్పుడు వచ్చింది? ఆ స్త్రీకి స్వస్థత ఎప్పుడు వచ్చింది? ఆ స్త్రీకి మేలు ఎప్పుడు జరిగింది? ఆ స్త్రీకి సంతోషం ఎప్పుడు కలిగింది? చెప్పండి, ఎప్పుడు వచ్చింది? ఆయన వైపు చూసినప్పుడు. అర్థమైందా? ఆయన వైపు చూసినప్పుడు నీ జీవితంలో నీకు మేలు జరుగుతుందని ప్రభు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. మేలును చేస్తాడు ఆయన. చేసేటువంటి ఈ స్త్రీ ఈ 12 సంవత్సరాలు బాధపడినటువంటి బాధ,
ఇంత అంత కాదు. ఎంత బాధ అది? ఎంత బాధ అమ్మా? ఎంత బాధ? చాలా భయంకరమైనటువంటి బాధ. అప్పుడు ఆమె అనుకుందంట, ఏమనుకుని ఉంటుంది బహుశా? ఏమనుకుంటుంది? నా పని అంతే, అయిపోయింది నా పని. ఇక నేను ఎక్కడున్నాను? మరణావస్థకి దగ్గరలోనే ఉన్నాను. అవునా? మరణానికి దగ్గరలోనే ఉన్నానని ఆమె బాధపడుతూ ఉంది. ఎందుకంటే ఆ మనుషుల్లో కలవట్లేదు. ఆమె పడినటువంటి బాధ చాలా కష్టమైనటువంటి పని అన్నమాట. ప్రజలు ఆమెను అసహించుకుంటున్నారు. ఊరూరు తిరుగుతూ తలదాచుకుంటుంది. ఆమె హృదయము భారంతో ఉంది. ఆమె హృదయం ఎరిగినటువంటి యేసయ్య ఒక్కడు మాత్రమే, ఆ బిడ్డ నా వైపు చూస్తే బాగుండు, నేను ఆమె బిడ్డకు స్వస్థతనిస్తాను ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తి ఆయన ఒక్కడే. మిగిలిన వారందరూ కూడా ఆమెను దూరం చేసేసారు. అలాంటి స్థితిలో ఆమె ఒక నిర్ణయం కూడా చేసుకునే ఉంటుంది. ఏంటా నిర్ణయం? చచ్చిపోవాలి. అదేగా, బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు ఏం చేస్తారు? నిర్ణయాలు తీసుకుంటారు. ఏం నిర్ణయాలు? చచ్చిపోవాలి. చచ్చిపోయి ఏం చేస్తావు? నువ్వు చచ్చిపోతే నీ బిడ్డలు ఏమైపోతారు? కష్టాలు కొన్ని రోజులు ఉంటాయి, కొన్ని రోజులకి పోతాయి. నిందించబడినటువంటి నీవు తర్వాత గౌరవాన్ని పొందుతావు. బైబిల్ గ్రంథంలో అనేక మంది వ్యక్తులు ఉన్నారు. కాబట్టి చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు, ఈ యొక్క శోధనలు వచ్చినప్పుడు వెంటనే నిర్ణయం తీసేసుకుంటారు. కాబట్టి అది కరెక్ట్ కాదు. దేవుడున్నాడు. ఈమె కూడా అదే నిర్ణయం తీసుకునేమంటది. ఈ వ్యాధితో 12 సంవత్సరాల బాధపడి వద్దు, ఇక నేను చనిపోదామని కూడా నిర్ణయం తీసుకునే ఉంటది. నా బ్రతుకు ఇంతేనని సిద్ధపడుచుంటేనమ్మా, ఇక నా బతుకు ఇంతే, ఇక నేను ఎందుకు కూడా పనికిరాను, చనిపోతే మంచిది. నా బ్రతుకు ఇంతేనని సిద్ధపడుచుంటేనమ్మా. సిద్ధపడుతున్నారా మీరు? మీ సమస్యలకు సిద్ధపడుతున్నారా? రక్తస్రావ రోగిని చూసి ఈరోజు ప్రభు రక్తస్రావ రోగి ద్వారా మనల్ని ధైర్యపరుస్తూ ఉన్నాడు. నీ సమస్యలను బట్టి నువ్వు సిద్ధపడబాకు. ఆ స్త్రీ పడినటువంటి బాధను వ్యక్తం చేస్తూ ఉంది. నా బ్రతుకు ఇంతేనా అని సిద్ధపడుచుంటేనమ్మా. ఇంతలోనే యేసు ప్రభు మా ఊరు వచ్చాడమ్మా. ఇంతలోనే యేసు ప్రభు మా ఊరు వచ్చాడమ్మా. మా ఊరు వచ్చాడమ్మా, మా వీధికి వచ్చాడమ్మా, మా ఇంటికి వచ్చాడమ్మా. నా బ్రతుకు ఇంతేనా నీ సిద్ధపడుచుంటేనమ్మా. ఇంతలోనే యేసు ప్రభు మా ఊరు వచ్చాడమ్మా. మా ఊరు వచ్చాడమ్మా, మా వీధికి వచ్చాడమ్మా, మా ఇంటికి వచ్చాడమ్మా. అంగి అంచు ముట్టినంతలోనే నేను స్వస్థపడితేనమ్మా. అంగి అంచు ముట్టినంతలోనే నేను స్వస్థపడితేనమ్మా. నా బ్రతుకు ఇంతేనాని సిద్ధపడుచుంటేనమ్మా. నా బ్రతుకు ఇంతేనాని సిద్ధపడుచుంటేనయ్యా. అవేమనుకుంది? నా జీవితం ఇంతే అయిపోయింది అనుకుంది. ఇంతలోనే యేసు ప్రభు అడుగురు వెళ్ళాడా మార్గ మధ్యలో. మా ఊరు యేసు ప్రభు వచ్చాడు. యేసు ప్రభు రాగానే ఈయన ఏదో నాకు స్వస్థ ఇస్తాడని వెళ్ళి ఆయన అంగీని తాకాను, నాకు స్వస్థత వచ్చింది. చూడండి, కాబట్టి వాక్యం మనకి బోధిస్తా ఉంది. నువ్వు శ్రమలలో ఉన్నప్పుడు, కష్టాలలో ఉన్నప్పుడు దేవుడు నీకు మేలు చేస్తాడు. నువ్వు ఊహించలేవు. దేవుడు నీకు అనేకమైన మేలులు చేసే ఉంటాడు. ప్రతి కుటుంబంలో కూడా ఒక వ్యక్తిగతముగా అనేక మేలులు దేవుడు నీకు చేశాడు. కాబట్టి ఆ స్త్రీ అనుకుందమ్మా,
యేసే మా ఊరు వస్తాడు, ఈ మార్గ మధ్యంలో నేను కలుసుకున్నప్పుడు ఆయన నన్ను స్వస్థపరుస్తాడు అని ఈ 12 సంవత్సరాల్లో ఎప్పుడన్నా అనుకుందా? అనుకోలా. ఊహించనటువంటి మేలులు ఆయన మీకు దయచేస్తాడు అన్నమాట. ఎన్నో ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో మేలులు ఆయన దయచేస్తాడని వాక్యం మనకి చక్కగా వ్రాయబడి ఉంది. యేసయ్య చేసేటువంటి మేలులు కంటికి కనపడవు, చెవికి వినపడవని వాక్యం మనకి హెచ్చరిక చేస్తుంది. అందుకనే యేసుక్రీస్తు ప్రభువుని నమ్మాలి. నమ్మితే ఏం జరుగుతుంది? విశ్వాసం వలన స్వస్థత. మీరు నమ్ముతారా? ఏమని నమ్ముతారు? యేసే ప్రభు అని నమ్ముతారా? ఇంకేమని నమ్ముతారు? ఆయనే నా ప్రభువు, ఆయనే యేసుక్రీస్తు. అదేనా? ఆయనే నా ప్రభువు, ఆయనే యేసుక్రీస్తు. ఆ స్త్రీ నమ్మింది, రక్తస్రావానికి నమ్మింది. ఈయన పట్టుకుంటే, ఈయన అంగీని తాకితే ఆయనతో మాట్లాడవసరం లేదంట. ఒకందరు ఏమంటున్నారు? శతాధిపతి ఏమంటున్నాడమ్మా? అయ్యా నువ్వు ఎక్కడుండి ఒక్క మాట పలికితే అక్కడ నా యొక్క సేవకునికి స్వస్థత వద్దన్నాడు. ఆయన ఏమంటున్నాడు? నువ్వు ఒక మాట పలికితే చాలే అంటున్నాడు. ఈ స్త్రీ ఏమంటుంది? అసలు మాట కూడా అవసరం లేదంట, నిన్ను తాకితే చాలు. చూసారా? అది విశ్వాసం, నమ్మకం. కాబట్టి వాక్యాన్ని బట్టి మనం చూస్తే ప్రభువుని మీరు నమ్మాలి. నమ్మితేనే మీకు మేలు జరుగుతుంది. ఏదో యథాలాపంగా మనం వచ్చేసి ప్రార్థన చేసేసుకుని మనం ఈ రోజుకి టైం గడిపేసాం కదా, ప్రార్థనకి వెళ్ళాం కదా అనుకుంటే మనకి కుదరదు. ఏం చేయాలంట? నమ్మాలి. నమ్మండి యేసుక్రీస్తును నమ్మండి. నీ పాపం పోవాలంటే యేసుని నమ్మండి. నీ మనసుకు శాంతి కావాలంటే యేసుని నమ్మండి. యేసుక్రీస్తును నమ్మండి. నీ పాపం పోవాలంటే యేసుని నమ్మండి. నీ మనసుకు శాంతి కావాలంటే యేసుని నమ్మండి. యేసుని నమ్మాలి. నమ్మికే విశ్వాసం. నీ విశ్వాసం ఉంటేనే, నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో అప్పుడు నీ కుటుంబంలో ఒక మేలు జరుగుతుంది, ఒక అద్భుతం జరుగుతుందని ప్రభు ఈ రోజు మనకి వాక్యం ద్వారా హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఎలా నమ్మాలి? వచనాలు వరుసనే చక్కగా రాసుకుంటూ వచ్చారు. 27, 28, 29, 30, 32 వచనాల్లో కూడా చక్కగా ప్రభు ఏ విధముగా ఆ స్త్రీకి మేలు చేశాడో చక్కగా రాయబడి ఉంది. ఏం చేశారు? కన్నీరు కార్చి. బాధలో ఉన్నప్పుడు ఏం చేస్తామమ్మా? ప్రార్థన చేస్తున్నారా? మీరు ప్రార్థన చేస్తున్నారా? ఇంటి దగ్గర ఎప్పుడైనా ప్రార్థన చేస్తున్నారా? బయటికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకుంటున్నారా? సిలువ గుర్తు చేసుకుంటున్నారా? మరి రాత్రిపూట పడుకునేటప్పుడు పెద్దోళ్ళు చేసుకుంటారు. పెద్దోళ్ళు మరి కుర్రోళ్ళు ప్రార్థన చేసుకుంటారా? ఆదివారం మాత్రమే దేవుణ్ణి ఆరాధించడానికి మనకు సమయము దొరుకుతుంది. మిగిలిన రోజుల్లో మనకి దేవుడు గుర్తుండు. లోకంలో మనం బిజీ అయిపోతూ ఉంటాం. ప్రార్థన చేసుకోవడానికి కూడా తీరిక లేనటువంటి టీచర్ గారు ఉన్నారు. మరి స్కూల్కి వెళ్ళిపోవాలి, మరి వ్యాన్లైనా ఇవన్నీ అసలు ఖాళీ ఉంటుందా? ఉండదు. ఆదివారం విశ్రాంతి దినము ప్రభు యొక్క వాక్యాలు వినుట వలన విశ్వాసం. నువ్వు ఎప్పుడు వింటావు? ఆదివారమే వింటావు. ఆ రోజే ప్రభు యొక్క వాక్యము వినిపించబడుతుంది. ఆ వింటు ద్వారా నీకేం కలుగుతుందమ్మా? విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం ద్వారా నీకేం జరుగుతుంది? ఒక అద్భుతం జరుగుతుంది. ఆ విశ్వాసంలో నువ్వు ప్రార్థన చేయాలి. విశ్వాసంతో ఆ స్త్రీ కన్నీరు కార్చుతూ ప్రార్థన చేస్తుంది. బైబిల్ గ్రంథంలో కన్నీరు కార్చి ప్రార్థన చేసిన వారు అనేక మంది మేలులు పొందారు. కన్నీరు కార్చడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందంటారా? ఆయన ఒక పాట రాశాడు కదా, ఏం పాట అది? కుమిలి ఏడ్చిన కడవ నిండదు. ఆరుద్ర గారు ఎవరో రాశారు కదా పాట. ఎంతసేపు ఏడ్చినా ఒక చెంబడి నీళ్ళు వస్తాయేమా? మన ఒక చిన్నదన్నది అలా నిండుద్దా కదా? కుమిలి ఏడ్చిన కడవ నిండదంట.
మరి కన్నీటి ప్రార్థన బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో తెలుసా? నువ్వు కార్చినటువంటి ప్రతి బొట్టు కూడా ఒక బుడ్డిలో బుడ్డిలో అని రాయబడి ఉంది గ్రంథంలో. ఏముంది? ఒక బుడ్డిలో దాచబడుతుందంట. నువ్వు కార్చిన ప్రతి కన్నీరు ఒక బుడ్డిలో దాచబడుతుంది. తీర్పు సమయంలో ఎదుగో నీవు కార్చినటువంటి కన్నీరు దేవుడు మనకు చూపిస్తాడంట. చూసారా? దేవుని వద్ద నువ్వు కార్చినటువంటి కన్నీరు నీకు వ్యర్థము కాదని వాక్యం హెచ్చరిక చేస్తా ఉంది. ఈ స్త్రీ ప్రభువుని గురించి తెలుసుకున్న తర్వాత కన్నీరు కార్చింది. యేసయ్యను కలుసుకునేటువంటి సమయంలో ఆ యొక్క రక్తస్రావ దగ్గర నుంచి యేసు ప్రభు ఉన్నటువంటి ఆ మధ్య ఆ దూరంలోనే ఆమె కన్నీరు కార్చింది. యేసయ్యను తాకాలి, తాకితే ఏమవుతుంది? స్వస్థత వస్తుంది అని కన్నీరు కార్చిందంట. అందుకనే ప్రభు అంటున్నారు, నీ కంటి నుండి వచ్చినటువంటి కన్నీళ్లు నీకేం చేస్తాయంట? మేలు చేస్తాయి. నువ్వు కన్నీరు ప్రార్థన చేయి. నీ బిడ్డల కోసం, నీ కుటుంబం కోసం, నీ భర్త కోసం, నీ సంఘం కోసం, సమస్తము కూడా నీ కన్నీటి ప్రార్థన దేవుడు దాచి ఉంచుతాడంట. సీసాలో దాచి ఉంచుతాడని వాక్యం మనకి హెచ్చరిక చేస్తుంది. దీనిని బట్టి నీకు దీవెనలు వస్తాయి. ఈ కన్నీటిని బట్టి నీకు దీవెనలు వస్తాయి. ప్రభు మర్చిపోడంట. పాటలో చక్కగా గ్రంథంలో రాయబడి ఉంది. ఈ యొక్క పూర్వవేదములో చక్కగా రాయబడి ఉంది. కన్నులు జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు. కన్నులు జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు. ఎప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. ఉందిలే దీవెన ఎందుకా వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. కళ్ళలోంచి వచ్చినటువంటి కన్నీళ్ళని దేవుని యొక్క పాదాలు తడుపుతీయంట. మరియ మార్తలింటికి యేసు ప్రభు వచ్చాడు కదా. వచ్చినప్పుడు ఆ స్త్రీ ఏం చేసిందమ్మా? అక్కడ రాయబడి ఉంది కదా, పాపాత్మురాలైనటువంటి స్త్రీ అక్కడికి వచ్చింది. తన కన్నీటితో ఆయన పాదములను కడిగను, తల వెంట్రుకలతో పాదములను తుడిచను, అత్తరతో సెంటుతో సెంటు పూసన రాయబడి కదా. కాబట్టి నువ్వు కార్చినటువంటి కన్నీళ్లు ఏమవుతాయి అంట? ప్రభు యొక్క పాదములు. కన్నులు జారిన కన్నీళ్లు తడిపెను దేవుని పాదాలు. ఎప్పుడైతే కన్నీటితో దేవుని యొక్క పాదాలు నువ్వు కడుగుతావో అప్పుడు నీ కళ్ళు ఏం చూస్తాయంట? ఏం చూస్తాయి? ఎప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. కన్నీటి ప్రార్థన చేసినప్పుడు ఆ కన్నీరు దేవుని పాదాలు కడిగిన తర్వాత నీ కళ్ళు ఏం చూస్తున్నాయంట? అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు నీ ఎడల చేస్తాడు. ఉందిలే దీవెన ఎందుకా వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. ఆయన మర్చిపోడు. చూసారా? ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా మర్చిపోడు. నీ కన్నీటి ప్రార్థన నీ జీవితంలో మేలు చేస్తుంది. అప్పుడు నువ్వు అద్భుతమైనటువంటి కార్యాలు చూస్తావు. రక్తస్రావ రోగి కన్నీరు కార్చింది. చూసారు? ఎంత దూరంలో కార్చలామే. ప్రభు ఉన్నటువంటి దూరాన్ని గమనించింది. ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళేలోపు తన వేదన హృదయము కన్నీరుతో ఆమె నడుచుకుంటూ ఆ యొక్క ప్రభు దగ్గరికి వెళ్ళి తాకిన వెంటనే ఏం జరిగిందమ్మా? అక్కడ ఒక స్వస్థత అనేది కలిగింది. ఈరోజు వాక్యం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. ఇద్దరు వ్యక్తులను దేవుడు మనకి ఈరోజు మరి పరిచయం చేస్తూ బోధిస్తూ ఉన్నాడు. యాయిరు కుమార్తెకు ప్రాణం పోసినటువంటి వాడు, రక్తస్రావ రోగికి స్వస్థత ఇచ్చినటువంటి దేవుడు. మరి ఈ వాక్యం వల్ల మనం చూసుకున్నట్లయితే నీ జీవితంలో కూడా దేవుడు మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు నాశనం చెందడం దేవునికి ఇష్టం లేదు. దేవునితో పాటు చిరకాలము కలకాలము నువ్వు జీవించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి నువ్వు విశ్వాసంతో, అందుకనే ఆఖరి వచనాల్లో ఆయన చెప్తూ ఉన్నాడు మాటలు. ఆయన చెప్పినటువంటి మాటలు ఏంటంటే, మార్కు సువార్తలో అదే చెప్పాడు, అధైర్యపడకము. యాయిరుతో ఏమన్నాడు? అధైర్యపడకము, నువ్వు విశ్వాసంతో ఉండన్నాడు. కూతురు బతికింది.
అలాగే రక్తస్రావం తగ్గితే నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచను, ఆరోగ్యవతివై సమాధానముతో వెళ్ళమన్నాడు. అలాంటి శాంతి సమాధానం మన కుటుంబంలో, మన సంఘములో, మన వ్యక్తిగత జీవితంలో అలాంటి శాంతి సమాధానం మనం పొందుకోవాలంటే ఏం కలిగి ఉండాలి? విశ్వాసము కలిగి, ప్రభు ఎడల విశ్వాసము కలిగి జీవించమని ప్రభు ఈరోజు తన వాక్కు ద్వారా మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించును గాక. పిత